ఇంకా కొంతమంది చేతులు ఇంకా పైకి లేవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, సమస్త ఈవుల్ని బట్టి దేవునికి మనం ముందుగా మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటు రీతిగా మరి ఈ దినము మీ మందిరంలో కనపడడానికి, మరి మిమ్మల్ని అందరినీ మనలో ఒకసారి చూడడానికి, ఎందుకంటే మాకు బాగా క్లోజ్ అయిన సంఘాల్లో మరి జెస్సీఎం గారు సంఘం, మరి దానియేలయ్య గారు, మరి పద్మ మేడం గారు, ఈ సంఘము, ఇలా కొన్ని ముఖ్య సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో నాకు అవినాభావ సంబంధము ఉంటుంది. అప్పుడప్పుడు మరి యోగక్షేమాలు అప్పుడప్పుడు అలా వచ్చి అందరినీ చూడటం అదొక సంతోషం. దేవుని బిడ్డల్ని కలవడము, మీ సన్నిధిలో కొంతసేపు మరి సమయం గడపడం అనేది ఎంతో ధన్యకరమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ఎంతవరకు జరిగించుకున్న ఆరాధన క్రమాన్ని అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈ దినము ఇక్కడ కొంతమంది ఇంకా కనబడలేదు, ఇంకా రాలేదో ఇవాళ, మరి ఎందుకో లేట్ అయిందో తెలీదు. ఏదేమైనప్పటికీ కూడా కొంత సమయం మనము దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. హల్లెలూయా. మనం మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకున్నాం, 7 నుంచి 11 వరకును. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదవండి. పదహారు అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. తర్వాత 12వ వచనం చూడండి. 12వ వచనం. సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, ఈ సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ యేసయ్య, కృపామయుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం. అయ్యా ఇదిగో ప్రభా తండ్రి, ఈ దినం ప్రభా, ఇదిగో తండ్రి నేను అయ్యా తండ్రి మీ మందిరంలో ప్రభా, మీ సన్నిధిలో ప్రభా నిలబడి ఉన్న దీనదాసుని నన్ను మరుగుపరిచిన ఆయన, ఇదిగో తండ్రి నేను మరి సమూయేలు గ్రంథం నుంచి నైనా దావీదుకి సంబంధించిన విషయాలు కొన్ని మాటలు ప్రభా తండ్రి మీ సంఘంతో ప్రభా, మీ బిడ్డలతోనైనా అయ్యా తండ్రి నేను మాట్లాడవలసి ఉండగా, ధ్యానించవలసి ఉండగా అయ్యా తండ్రి దీనదాసులైన నన్ను మరుగుపరిచిన ఆయన తండ్రి మీ ఆత్మ చేత నింపి ప్రభా తండ్రి మీ జ్ఞానం ఇచ్చి అయ్యా దీనదాసులైన నడిపించిన ఆయన అయ్యా విన్నవారి హృదయాలకి నాయన ఈ మాటలు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఆత్మీయ అభివృద్ధి పొందేటట్టు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ గారికి, అదేవిధంగా దేవుని ప్రియసంగమైన వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ చర్చ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ అంతకుముందు నేను వచ్చినప్పుడు ఏ అంశము ధ్యానించాము ఎవరికైనా గుర్తుందా? నేను గతసారి వచ్చినప్పుడు ఏ అంశం తీసుకున్నాం? ఎవరైనా గుర్తుందా ఒకరికైనా? అపోస్తలులు పౌలు యొక్క మాదిరి, క్రీస్తుకు ఏ మాదిరిగా చూపించాడో ఆ మాదిరికి సంబంధించిన విషయాలు మనము అన్ని పత్రికల్లో నుంచి, రోమా పత్రిక నుండి మరి హెబ్రీ పత్రిక వరకు కూడా అన్ని పత్రికల నుంచి మనం ధ్యానించడం
జరిగిందనమాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మరి అతని సాక్ష్యం చూసినట్టయితే బలమైన సాక్ష్యం. ఎటువంటి సాక్ష్యం అంటే హింస కానీ ఖడ్గం కానీ ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేవు, విడగొట్టలేవు అని చెప్తాడు అనమాట. దేనికి స్తోత్రం. క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని ఇటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరి పాత నిబంధన నుండి అప్పుడు మనం కొత్త నిబంధన నుంచి ధ్యానించుకున్నాం. ఇప్పుడు పాత నిబంధన నుండి ఒక భక్తుని జీవితం, ఒక క్యారెక్టర్, ఒక ప్రవర్తన, ఒక భక్తుని జీవితం గురించి మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. పూర్వకాలంలో మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ మనకి సర్టిఫికెట్లు పాస్ అయినప్పుడు వేరే కాలేజీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, వేరే స్కూల్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏమి ఇచ్చేవారు? టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. తర్వాత ఏమి ఇచ్చేవారు? సిసి అంటే కాండక్ట్ సర్టిఫికెట్. కాండక్ట్ సర్టిఫికెట్ అంటే ఇతని ప్రవర్తన ఎలా ఉంది స్కూల్లో. ఒకటి చదవడం ఒకటే కాదు, ఏముండాలి? అతని ప్రవర్తన కూడా స్కూల్లో అల్లరి కాకుండా, దొంగతనం ఏమి కాకుండా మంచి కాండక్ట్, మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ మనము దావీదుకి సంబంధించి ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే అతని ప్రవర్తన ఎలా ఉంది, దేవుల్లో ఎలా నడిచాడు, మరి దేనివల్ల ఏం అతను పొందుకున్నాడో, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఎటువంటి రోషం కలిగి ఉన్నాడో, ఎటువంటి స్తుతి విధానం కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆయన ఆరాధించేవాడు, ఆయన మరి వాయిద్యాలు వాయించడం నేర్పరి, మరి ఇశ్రాయేలుకు రాజుగా, యోధా జనాంగం మీద రాజుగా దేవుడు ఎలాగా, ఎటువంటి లక్షణాలను బట్టి దేవుడు అతన్ని ఎక్కడి నుంచి హెచ్చించాడు, ఎక్కడి నుంచి రాజుగా చేశాడు దేవుడు? అంతకుముందే దేవుని స్తోత్రం, గొర్రెల మందని కాసే కాపర్ నుంచి డైరెక్ట్గా ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంతకుముందు ఎక్కడ తీసుకొచ్చాడు? సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడుగా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. సౌలు యొక్క ఆ సైనికులు, ప్రధాన సైనికులు ఉంటారు కదా, బాగా సూర్యులైన వారు, యోధులైన వారు ఉంటారు కదా, వాళ్ళ సామాన్లు మోయడానికి, అక్కడ కాపులాగా ఉండడానికి అక్కడ నియమించబడ్డాడు అనమాట. నియమించబడి తర్వాత గొలియాతుని ఓడించిన తర్వాత మరి సమూయేలు చెప్తాడు కదా, మరి నీవు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు కాబట్టి మరి నిన్ను రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తీసివేసి నీ పొరుగు వానికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడని సౌలుతో చెప్తాడు అనమాట. దేవుని స్తోత్రం. సౌలుతో చెప్పిన రీతిగానే ఇవన్నీ జరుపుకుని వచ్చాయన్నమాట. దేవుని స్తోత్రం. దావీదు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రియుడు. ఎవరికి ప్రియుడు? ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియుడు. దేవునికి స్తోత్రం. దేవుని హృదయానుసారుడిగా పేరు కలిగిన వాడిగా మనకు బైబిల్లో ఎవరు కనిపిస్తున్నారు? దావీదు రాజు, దావీదు భక్తుడు కనిపిస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. మంచి భక్తి కలవాడు అనమాట. 86వ కీర్తన 16వ వచనం ఒకసారి చూద్దాం. 86:16 కీర్తన. నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదు తన గురించి, తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు. నన్ను రక్షింపుమని, నీ సేవకుని కదా, నన్ను రక్షింపుము, నీ సేవకురాలు కుమారుడు. సేవకురాలు అంటే డైరెక్ట్గా యాజకులన కాదు కానీ ఒక భక్తురాలు. ఎవరు? దావీదు యొక్క తల్లి గారు ఎవరంట? మంచి భక్తురాలు అనమాట. మంచి భక్తురాలు. దేవుని స్తోత్రం. మరి దావీదు తండ్రి అయిన తండ్రి పేరు ఎవరు తెలుసా? దావీదు యొక్క తండ్రి గారి పేరు యెషై. యెషైకి ఎంతమంది కుమారులు? 8 కుమారులు. దేవుని స్తోత్రం. 8 కుమారులు ఉన్నారు. 8వ వాడు అంటే కనిష్ఠుడు ఎవరు? దావీదు అనమాట. అంటే చివరగా పుట్టినోడు. చివరగా పుట్టిన కాయలు మనం ఏమంటాం? ఆ కాయలు సరైన షేపు ఉండవు. చివరగా పుట్టిన కాయలు ఎలా ఉంటాయి? కుక్క మూత పిందులు అంట కదా మనము. అలా ఉండి మంచి పుష్టిగా ఉండవు. అప్పటికి వాటికి ఆహారం ఏమి ఉండదు. ముందంతవన్నీ లాగేసుకుంటాయి కాబట్టి అప్పటికి ఆహారం ఏమి ఉండకుండా ఉంటాయి అన్నమాట. చాలా మంది
మేనరకం చేసుకున్న వాళ్ళు మనం చూసినట్టయితే చివరి పుట్టిన మా మా బావగారు ఉన్నారు, మేనరకం, మా అక్కగారు, కజిన్. వాళ్ళకి నాలుగో కుమార్తె ఆమెకి ఏంటంటే మాటలు. ఎందుకంటే దేనివల్ల? ముగ్గురు బాగానే పుట్టారు, నాలుగో సంతానం లేకపోతే బాగానే ఉందరు. నాలుగో సంతానం వల్ల ఆమెకు మాట అది కరెక్ట్ గా రాదనమాట, కొంచెం మోగాగా వస్తుంది అనమాట. ఆ విధంగా చివరిగా పుట్టిన వాళ్ళకి కొన్ని చాలా ఏముంటాయి, తక్కువగా ఉంటారు, బలం తక్కువగా ఉంటారు. ముగ్గురు అన్నదమ్ముల్ని కూడా మొదటి కుమారులు ముగ్గురిని కూడా యెషయా భక్తుడు ఏం చేశాడంటే సౌలు రాజు యొక్క సైన్యంలో అక్కడ ఎవరిని మిలిటరీ సైనికులుగా అక్కడ ఇచ్చాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఇచ్చినప్పుడు ఆ విధంగా సాగుతుంది. ఆ విధంగా సాగుతున్నప్పుడు ఒకానొక సందర్భము సంభవించింది అనమాట. ఏం సందర్భం సంభవించింది? గొలియాత్ అనే ఫిలిష్తీయుడు అక్కడికి వచ్చి ఇశ్రాయేలీల మీదకి వచ్చి అక్కడ ఛాలెంజ్ చేయటం మొదలెట్టాడు అనమాట. ఎలా ఛాలెంజ్ చేయటం మొదలెట్టాడు? ఎవరు వస్తారో రండి, మీరు నా మీదకి యుద్ధానికి రమ్మని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ విసిరినప్పటికీ మరి గొలియాత్ ఎంత ఎత్తు ఉండేవాడు? గొలియాత్ ఎత్తేమన్నా ఐడియా ఉందా? 6 మూరల జానుడంట, అంటే 9.5 అడుగులు సుమారుగా. మరి గొలియాత్ చాలా యుద్ధశూరుడు, చాలా బలశాలి, చాలా బలిష్టంగా ఉండేవాడు అనమాట. బలిష్టంగా ఉండేవాడైతే మరి వాడు ఏమన్నాడంటే, మీరు అందరూ యుద్ధానికి రావక్కర్లేదు, నన్ను ఒక్కడిని జయించడానికి మీ సైనికుల్లో ఎవరినైనా ఒక అతన్ని పంపించండి, నేను వస్తాను. అతడు నన్ను కనుక ఓడిస్తే ఫిలిష్తీయులు అందరము మీకు దాసులం అయిపోతాం. ఒకవేళ నేను కనుక మీ సైనికుని కనుక ఓడిస్తే మీరేమైపోతారు? మాకందరికీ దాసులు అయిపోతారు అనుకున్నప్పటికీ ఆ మాటలు దావీదు భక్తుడికి ఎలా అనిపించాయంటే పెద్ద రోషం తెచ్చాయి అనమాట. పెద్ద రోషం తెచ్చాయి. అది చూడండి 18వ అధ్యాయంలో 46వ వచనం చూద్దాం. 46 కంటే ముందు ఒకటి చూద్దాము. 44వ వచనం 17:44లో, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. దేవుని స్తోత్రం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చిచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీ సైన్యాధిపతి యెహోవా పేరుట నేను నీ మీదకి వచ్చిచున్నాను. నువ్వు ఎలా వస్తున్నావు? ఆయుధాలతో వస్తున్నావు. నేను ఎలా వస్తున్నాను? యెహోవా నామాలను పట్టుకుని వస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ ధైర్యము ఎవరు నేర్పించారా అతనికి? ధైర్యం ఎవరికి నేర్పించినట్టుగా ఉంది మనకి? దావీదు యొక్క తల్లిగారు. దేవుని స్తోత్రం. దావీదు యొక్క తల్లిగారు చివరి కొడుకు కాబట్టి చాలా మరి వీళ్ళందరూ డ్యూటీలు అవన్నీ చేసుకుంటుంటే మరి ఆమె ఒళ్ళో పెట్టుకుని ఇవన్నీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇలాంటి గొప్ప కార్యం చేయగలిగాడు. రోషం కల దేవుడు, ఆయనకి ఇటువంటి భయభక్తులతో ఉండాలి. ఇవన్నీ కూడా ఆ దావీదు భక్తుడికి చిన్నప్పుడు ఎవరు నూరు పోసారంట? అతని తల్లి నూరు పోసిందనమాట. నూరు పోసి మరి దేవుని ఎడల ఎప్పుడు కూడా ధైర్యము కోల్పోవద్దు. సైన్యమునికి అధిపతి ఎవరు? యుద్ధశూరుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎటువంటి అవతల సైన్యాన్ని అయినా ఓడించగల దేవుడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అధైర్య పడిపోకూడదు, ధైర్యము కోల్పోకూడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడు కూడా భయపడకమనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? భయపడకమనే మాట బైబిల్లో 366 సార్లు రాయబడ్డదంటే ప్రతి దినానికి కూడా మనము భయపడకూడదని మనకి బైబిల్ వాక్యం సెలవిస్తున్నప్పటికీ కూడా మనకు ఎదురవుతున్న వీటిని బట్టి, సమస్యలను బట్టి కానీ ఎదురవుతున్న పరిస్థితుల్ని బట్టి కానీ మనం ఏమైపోతాం? ధైర్యము కోల్పోతుంటాం. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు దేవుడు భయపడకమో నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఛాలెంజ్ చేసేటప్పటికి దావీదు భక్తుడు ఏమన్నాడంటే,
ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారు అందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధం ఎవరిది? యెహోవాదే. దేవునికి స్తోత్రం. మనం అలా నిలబడమే, మనం అలాగా ఆయన నామంలో నిలబడితే యుద్ధం ఎవరు చేసుకుంటారంట? దేవుడే యుద్ధము జరిగించుకునే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని. మా దేవుడు ఎటువంటి దేవుడు? ఎటువంటి దేవుడమ్మా? సజీవుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సమర్థుడైన దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ ఇప్పుడు యుద్ధం ద్వారా మనకి తెలిసి ఉంటావు. చూడరా బాబు అని చెప్పేసి ఆ 10 అడుగులు 9.5 అడుగులు ఎత్తున్న అతన్ని, ఆ సౌరుణ్ణి, బాలుడైన వాడు, ఇంకా మీసాలు కూడా వచ్చి ఉండవు. అందుకే కాబట్టి అంటాడు సమూయేలు అంటాడు, సమూయేలుతో దేవుడు అంటాడు, ఏమంటాడు? అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఎవరెత్తు ఎవరి లోపము? దావీదు యొక్క పెద్దన్న ఎవరైతే ఉన్నాడో, అభినోదం ఏదో పేరు ఉంటుంది, అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. అతను మిలిటరీలో ఉన్నాడు, మంచి 6 అడుగులేడు, మంచి బలంగా ఉన్నాడని చెప్పేసి ఆ మీసాలు చూసి అతనే రాజుకి పనికొస్తాడని నీవు అనుకోవద్దు. నేను ఎటువంటి వాడిని? రూపమును ఎత్తును లక్ష్య పెట్టేవాడిని కాదు. దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు మరి? సరే, రూపాన్ని లక్ష్య పెట్టడు, ఎత్తుని లక్ష్య పెట్టడు. దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు? చెప్పండి. దేవుని స్తోత్రం. హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయం ఏంటి అనేది చూస్తాడు. కానీ మనకున్న ఇవన్నీ కూడా, మనకు ధన సంపదలు కానీ, జ్ఞానం కానీ, బలము కానీ, ఇంకా తెలివితేట ఏమి దేవుడు చూడ. ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం. అది మాత్రమే చూసే దేవుడిగా మరి మనకున్నాడు. దేవుని ప్రియ సంగమా, మరి చాలా గుణ లక్షణాలు మన దావీదు భక్తుల్లో కనిపిస్తాయి అన్నమాట. గొర్రెలకు మేపేటప్పుడు ఆ అడవిలో ఏం చేస్తుండేవాడు దావీదు ఏం చేస్తుండేవాడు? గొర్రెలు కాస్తుండేవాడు ఒక వైపున, ఇంకొక వైపున ఏం చేస్తుండేవాడు? ఆయనకి స్తుతించడం, ఆ వాయిద్యాలతో దేవుని అలా స్తుతించుకుంటూ ఉండిపోయేవాడు అనమాట. స్తుతి ఏం చేస్తుంది? మన స్తుతి ఆరాధన ఎందుకు చేస్తాం? ఆయన్ని స్తుతి దేవుణ్ణి సంతోషపరుస్తుంది. దేవుని స్తోత్రం. దేవదూతలు అందరూ కూడా పరలోకంలో కెరూబులు, శరాపులు, అన్ని రకాల వాళ్ళు కూడా ఆరాధిస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళందరి ఆరాధన బట్టి సంతోషించలేదు. కానీ ఎవరు ఆరాధన కోరుకున్నారు? దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున తను చేతులతో చేసుకున్న ఆ నరులు ఆరాధించాలని దేవుడు కోరుకుని మనల్ని చేసుకున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు అక్కడ ఏం చేసిపోయాడంటే, వెళ్ళిపోయి ఆ మేకలను అక్కడ ఉంచేసి అవి మేస్తుంటే ఇతను దేవుని స్తుతించుకుంటూ ఉండేవాడు అనమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విధంగా సౌలు దగ్గరికి వస్తాడు. వచ్చి నేను అతని మీద యుద్ధానికి వెళ్తానంటే, ఇదేంట్రా బాబు, నువ్వేమో ముక్కు పచ్చలారినోడు, ఆడేమో యుద్ధ సూర్యుడు, ఆడంత ఎత్తున్నాడు, ఆడి మీదకి నువ్వు వెళ్తావు ఏంటన్నప్పుడు దావీదు ఒక సాక్ష్యం చెప్తాడు. ఏం సాక్ష్యం చెప్తాడు? నేను అడవిలో నా గొర్రెల్ని మేపుతున్నప్పుడు ఏమొచ్చినాయి అంట? ఒక సింహము, ఒక ఎలుగుబంటి సింహము వస్తే నేను వాటిని ఏం చేశాను? వాటిని ఆ దవడ ఈ పక్కకి, ఆ తల పక్కకి తీసేసి వాటిని నేను విరిచేసి వాటిని చంపేశాను. అక్కడ దేవుడు నాకు శక్తినిచ్చాడు, తన ఆత్మ చేత నన్ను నడిపించాడు. అక్కడ నడిపించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చంపడంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తాడన్నప్పుడు అప్పుడు సౌలు రాజు అనుకున్నాడు, ఇతన్ని మామూలుగా మాట్లాడలేదు, దేవుని ఆత్మ చేతే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను జయిస్తాడని చెప్పేసి సౌల్లో ఒక విధమైన నమ్మకం వచ్చి అప్పుడు సరే వెళ్ళు, ఇదిగో నా ఆయుధాలు ఇస్తానంటే ఆ ఆయుధాలు ఏంటి? సౌలు రాజు అయితే ఆజానుబాహుడు, ఇతనైతే ఆ కుర్రవాడు. ఆ ఆయుధాలు బరువుకి మొయ్యలేడు. అమ్మ బాబోయ్, ఇవన్నీ నాకు అయ్యే పని కాదు,
నేను వీటితో నేను యుద్ధమతంతో చేయలేను. గొలియాత్ ఏం ధరించాడు? గొలియాత్ ఏం ధరించాడమ్మా? మహారాజులు ధరిస్తారు. ఏం చేస్తారు? కవచము. ఎక్కడికి ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి ఎక్కడ ఉంటుంది, ఇక్కడికి ఎక్కడ ఉంటుంది, ఇక్కడికి ఎక్కడ ఉంటుంది, అన్ని మొత్తం అంతా శిరస్నానము ఆ కాళ్ళు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా కవరేజ్ ఉంటుంది అనమాట. దేని స్తోత్రం. అది కత్తిచ్చి కొట్టినా అడికి ఏమీ కాదనమాట. కాబట్టి అంత బరువైన దాంతో వాడికి నడవటం చాలా కష్టమైంది. దావీదు మాత్రం గబగబా వెళ్ళి ఆ ఏరులో ఉన్న 5 ఎటువంటి రాళ్ళు తీసుకున్నాడు? ఎటువంటి రాళ్ళు? నున్నని రాళ్ళు. దేనికి స్తోత్రం. ఒడిసిల్లో కొట్టాలంటే ఎటువంటి రాళ్ళు ఉండాలి? గరుకు రాళ్ళు ఉంటే ఏమైపోతాయి? అవి అన్న చోటికి వెళ్ళవు. కాబట్టి నున్నని రాళ్ళు తీసుకుని నేను వస్తున్నాను అంటే, కర్రట్టుకుని వస్తున్నావు, నేను కుక్కనా అంటే నువ్వు కుక్కవేరా బాబు, నా దృష్టిలో, నా దేవుడి దృష్టిలో నువ్వు కుక్కవే అని చెప్పేసి మరి 5 రాళ్ళు, ఒక్క రాయి. ఎక్కడ ఉంది ప్లేస్? ఇంకెక్కడా లేదు ప్లేసు. ఇక్కడ మాత్రమే ఉంది రాయి వెళ్ళి ప్లేస్, ఇక్కడ మాత్రమే ఉంది. సరిగ్గా గురి చూసి యెహోవా నామంలో యేసు నామంలో కొట్టినప్పటికీ మరి ఏమైపోయాడు? గొలియాతు ఎటు పడ్డాడు? ముందడికి పడిపోవడం చూస్తాం. దేని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే వచ్చి ఆడి కత్తి తీసుకుని ఆడి తలని మరి నరికేసి మరి ఆ తలను పట్టుకుని మిగతా వాళ్ళందరికీ సైనికులకు చూపించి, ఇంకా ఎవరికైనా ధైర్యం ఉందా ఇంకా ముందుకు వచ్చి కూడా అంటే ఇంకా వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనమాట. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి దావీదు జీవితంలో మనం చాలా విషయాలు మనం చూస్తాం అనమాట. దేని స్తోత్రం. హల్లెలూయా. 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 34వ వచనం. సరే 14 చదువుదాం ఉండండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపింపుచున్నది. నా ఏలినవాడవైన నీ ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. సితారా చమత్కారంగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుడి చేత నీవు బాగుపడదు అని అతనితో ననిరి. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించిన యొద్దకు తీసుకురండని తన సేవకులకు సెలవీయగా అతను ఏమన్నాడు? బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు. దేని స్తోత్రం. ఎన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ దావీదులో? చమత్కారంగా. వీడు ఎలా వాయిస్తాడంట? చమత్కారంగా ఎవరిలో కూడా ఎలాగో సాధ్యమో అని ఆశ్చర్యపోయే రీతిలో చమత్కారంగా వాయిస్తాడంట. తర్వాత ఏమన్నాడు? బహుశూరుడు. దేని స్తోత్రం. సూరత్వం అంటే ధైర్యం. ఏ మాత్రము కూడా ఆ ఎత్తు చూసినప్పుడు, గొలియాతు ఎత్తు చూసినప్పుడు ఏ మాత్రము కూడా భయం గాని, బెరుకు గాని, అధైర్యం గాని అతనిలో రాలేదు. గాని ధైర్యంతో బహుశూరుడు అనమాట. తర్వాత ఏముంది? యుద్ధశాలియు. దేని స్తోత్రం. యుద్ధశాలి అంటే ఎక్కడ నేర్చుకున్నాడు అంటే మరి ఆ ఆయుధాలు మోసి ఉన్నప్పుడు, వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఆ మెలకువలన్నీ కూడా దావీదు భక్తుడు నేర్చుకున్నట్టుగా మనకి బైబిల్ వాక్యాల్లో మనకు సెలవిస్తాయి అనమాట. అక్కడ నేర్చుకుని యుద్ధశాలియు. అంతకుముందు యుద్ధం అక్కడ చేయలేదు, కానీ యుద్ధశాలి అయి ఉన్నాడు. ఎలాగన్నాడు? ఆయన మెలకువలన్నీ నేర్చుకున్నాడు. తర్వాత ఏముంది? మాట నేర్పరియు. దేని స్తోత్రం. గొలియాతు ఎంత ఇదిగా రెచ్చగొట్టి మాట్లాడాడో దానికి తగినట్టుగా సమాధానము చెప్పడా లేదా? ఇశ్రాయేలులో దేవుడు ఒకడున్నాడని మీరు ఎరిగినట్లు మేమేం చేస్తాము, నీ మాంసాన్ని, మీ ఓడి మాంసాలందరి పక్షులకి, మృగాలకి నేను అప్పగిస్తాను. నువ్వు అప్పగించడం కదరా, మేము అప్పగిస్తాం. మేము జీవం గల
దేవుని సంబంధం నామంలో వస్తున్నావు, నువ్వు కత్తే ఈటే ఆయుధాలు పట్టుకుని నువ్వు వస్తున్నావు అని చెప్పేసి మాట నేర్పరి కూడా ఉన్నాడు. మాట నేర్పరి అంటే అక్కడ సౌలు రాజుని కూడా ఒప్పించే మాట, చమత్కారం అంటే సమయోచితమైన మాట. నేను స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి మాటలు ఉండాలి మనకి? సమయోచితమైన మాటలు. ఆ సమయానికి అక్కడ మాట్లాడగలిగిన మాట చాలా మంచిది అనమాట. దేనికి స్తోత్రం. చాలా మంచిది. అటువంటి సమయోచితమైన జ్ఞానం కొరకు మనము ప్రార్థన చేయాలి. చాలా మరి ఒక గమ్మున ఒకసారి నోరు తుల్లామనుకో, ఇంకా మాట బయటికి మనము వెనక్కి తీసుకోలేమన్నమాట. కాబట్టి మాట నేర్పరియు అని అక్కడ చూస్తున్నాం. ఇంకేంటి? రూపసి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రూపసి అయి ఉన్నాడు అంటే మంచి అందగాడిగా ఉన్నాడు అనమాట. దేనికి స్తోత్రం. ఇన్ని గుణ లక్షణాలు దావీదు భక్తుల్లో దేవుడు చూశాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికే తర్పీదు ఆ విధంగా వచ్చిందనమాట. దేనికి స్తోత్రం. 21వ వచనం చూసినట్టయితే, దావీదు సౌలు దగ్గరకు అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయవాడే. ఇష్టము పుట్టిందంట. అతన్ని చూడగానే ఎలా పుట్టింది? ఏం కలిగింది? ఇష్టం కలిగింది. కొందరిని చూస్తగానే మనకి ఏం కలుగుతుంది? ఇష్టం కలుగుతుంది. దేనికి స్తోత్రం. మరి కొంతమంది మాడు ముఖం పెట్టుకుని ఉన్నారనుకో, వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళ ముఖం మనకి చూడబుద్ధి వెయ్యిదనమాట. అలాగా ఇష్టం కలిగినాడుగా, మంచి ప్రీతిగా ప్రేమగా మాట్లాడేవాడిగా మనకి కనిపిస్తున్నాడు అనమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి సంగీతమునందే కాదు, వాయిద్యాలు వాయించడంలో కానీ, పాటలు పాడటంలో కానీ మరి కడు నేర్పరి, చాలా నేర్పరి అనమంటే ఆ స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడుగా కనిపిస్తున్నాడు అనమాట. దేనికి స్తోత్రం. మరి ఆ స్తుతిని బట్టి దేవుడు ఆనందించి అతన్ని ఎక్కడెక్కించాడు? దావీదు భక్తుని ఎక్కడెక్కించాడు దేవుడు? ఇశ్రాయేలు మీద రాజుగా, రాజ సింహాసనం మీద చక్రవర్తిగా నిలబెట్టినట్టుగా మరి మనము చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏంటంటే అప్పగించిన పనిని నమ్మకంగా చేయవాడుగా ఉన్నాడు. మరి సౌలు రాజు ఏ వస్తువుల మీద అయితే అతన్ని నియమించాడో, సెక్యూరిటీగా కావచ్చు, గార్డ్గా కావచ్చు, ఎలా వాచ్మెన్ గా కావచ్చు, ఎలా నియమించాడో మరి అక్కడ నమ్మకంగా ఉన్నాడు అనమాట. వాళ్ళందరిలోకి కూడా నమ్మకంగా ఉన్నారు. తెక్కేసాలు కానీ తెంగరేసాలు కానీ ఇలాంటి వేయకుండా అక్కడ నమ్మకంగా ఉండి అక్కడ కనిపెడుతున్నాడు. ఎలా ఏంటి యుద్ధంలో ఎలా చేస్తారు వాళ్ళందరినీ అడిగి నేర్చుకున్నాడు. యుద్ధ తంత్రాలన్నీ నేర్చుకున్నవాడిగా మనకి కనబడుతున్నాడు అనమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి భవిష్యత్తుకు కావలసిన అనుభవం అంతా కూడా అక్కడే సంపాదించుకున్నాడు. దేనికి స్తోత్రం. భవిష్యత్తుకి యుద్ధంలో కావలసిన అనుభవం ఎక్కడ నేర్చుకున్నాడో, మరి అక్కడ ఎంతైతే తక్కువ స్టేజీలో మరి ఆయుధాలు మోయేవాడు అంటే, ఆయుధాలు కాపలా ఉండేవాడు అంటే తక్కువ స్టేజ్ అయితే ఇది నాకు ఎందుకు అనలేదు. కానీ అక్కడ మెలకువలు నేర్చుకుని యుద్ధ తంత్రాల్లో నేర్పరి అయినట్టుగా, ప్రవీణుడు అయినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. పరిపాలనా తంత్రం కానీ మరి రణరంగమందు మరి ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా మరి చూస్తామాట. ధీమంతులగు వారంటే మరి సైన్యంలో మొదటి పంక్తిలో ఎవరిని పెడతారు? మంచి ధైర్యశాలిని, మంచి శూరుల్ని, మంచి బలవంతుల్ని పెడతారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ నేర్చుకున్నాడు అనమాట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చూడండి 23 వచనం సమూయేలులోనే. చేయునన్నా తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా.
ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు. ఆడు ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నారు. మీరేంట్రా మా ఎదురుగుండా ఉండేది? ఆ 40 రోజుల నుంచి మిమ్మల్ని ఛాలెంజ్ చేసినా కూడా మీలో ఎవరికి కూడా రోషం కానీ పౌరుషం కానీ చీము నెత్తిరి కానీ ఏమీ లేవురా, వెళ్ళిపోండిరా మీరు అని చెప్తుంటే అప్పుడు రోషం ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది రోషం. దావీదుకి వచ్చి ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినకు ఈ సున్నతి లేని, దేవుని స్తోత్రం, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, దేని స్తోత్రం. మరి యూదులందరూ కూడా సున్నతి సంస్కారం చేయించుకునేవారు. అది సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినకు వీడు ఎంతటి వాడని ఎంత పౌరుషం వచ్చిందంటే మరి దావీదుకి మరి అక్కడ మనం లెక్కలేనంత పౌరుషం అని అక్కడ చూడొచ్చు అన్నమాట. దేని స్తోత్రం, హల్లెలూయా. రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకేం కలిగిన వాడిగా ఉన్నాడు? జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, స్తుతించేవాడిగా ఉన్నాడు, ఆరాధించేవాడిగా ఉన్నాడు, మాట నేర్పడిగా ఉన్నాడు, రూపసే ఉన్నాడు. చాలా గుణ లక్షణాలు దావీదు భక్తిలో మనకి కనిపిస్తాయి అన్నమాట. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాలు మనము చేసుకుని మనం ముగించుకున్నాం క్లుప్తంగానే, ఎక్కువ సమయం కాకుండా. సౌలు రాజుని దేవుడు ఎలా ఎన్నిక చేశాడు? సౌలు రాజుని అతని లక్షణాలన్నీ చూసి ఇతను నా జనులను చేరడానికి ఇతను సరిపోతాడు, ఇటువంటి వాడు మంచివాడే అని చెప్పేసి చేసినప్పుడు కొంతకాలం పరిపాలన అయిన తర్వాత మరి ఆ ప్రవక్త అయిన సమూయేలు చెప్పినట్టుగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడు సౌలు రాజు? తెలివి తక్కువ పని చేశాడు. తెలివి తక్కువ పని ఏంటంటే దేవుడిని చెప్పిన చెయ్యకపోవడమే తెలివి తక్కువ పని అన్నమాట. దేవుడు చెప్పినట్టుగా కాకుండా వేరే విధంగా సొంత జ్ఞానం ఉపయోగించి, సామెతల గ్రంథం చూడండి 3వ అధ్యాయం 5 నుంచి 7 ముగించుకుందాం. 10 నిమిషాలు 5 నిమిషాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చేసి తప్పిదం అంటే ఏంటంటే మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ఏం చేస్తుంటామో స్వబుద్ధి అంటే సొంత తెలివి మీద ఆధారపడతాం. కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఏదైనా సమస్య లేకపోతే ఒక విషయం వచ్చింది, పరిష్కారం కావాలి, ఏం చేయాలి మనం? దేవుని స్తోత్రం, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మనం ఏం చేయాలి? ప్రభువా, ఈ పరిస్థితి ఇలా వచ్చింది, మరి దీనికి నన్ను ఏమి చేయమంటావు? దావీదు భక్తుల్లో అది ఉంది. దావీదు భక్తుల్లో దేవుని చిత్తం కనిపెట్టేది ఉంది. ఎలా అంటాడంటే, ఇదిగో ఫలానా వాళ్ళ మీదకి దేశానికి నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా? ఆ దేశాన్ని నాకు అప్పగిస్తావా? నాకు దాంట్లో జయమిస్తావా అని అడిగి కన్ఫామ్ చేసుకుని మాత్రమే దావీదు భక్తుడు ఏం చేసేవాడు? యుద్ధానికి వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్ళొద్దంటే ఆగిపోయేవాడు. ఏం చేయమంటే దేవుడు ఏది చేయమంటే అదే చేసేవాడు. కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు మనకి ఎక్కడో ఒక చోట తప్పిపోయింది అతను అనుభవించాడు. సౌలు రాజు తను చేసిన తప్పిదానికి, అవివేక పనికి అతను కూడా అనుభవించాడు అనమాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, చాలా గమనించవలసిన విషయం ఏంటంటే స్వబుద్ధిని, సొంత బుద్ధి, సొంత జ్ఞానం, లేకపోతే సొంత వివేక్ ఏమైనా కావచ్చు, సొంతమే మనం గనక ఆధారం చేసుకుంటే ఏమైపోతాం? ఏమవుతాం? చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక. ఎలాగంట? సగం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో. అంటే అధికారం ఆయన, మన ప్రవర్తన అంతా కూడా ఎవరికి అప్పచెప్పేయాలి? ఆయన అధికారం కిందే అప్పచెప్పేసినప్పుడు మన మీదకి ఎటువంటి నష్టాలు కానీ, ఉపద్రవాలు కానీ, ప్రమాదాలు కానీ ఇటువంటివి మనకు సంభవించవు. ఇది మనం చేయకపోవటమే వల్ల
మన సొంత జ్ఞానాన్ని మరి సొంత బుద్ధిని స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్ళటం వల్లే మనకి ఇవన్నీ అవుతాయి. కానీ దేవుని చిత్తానుసారంగా వెళ్ళింది ఏది కూడా మనకి కీడు కానీ అపాయం కానీ నష్టం కానీ కలిగించదు. దేవుని స్తోత్రం. ఏం కలిగిస్తుంది? మరి ఏం కలిగిస్తుంది? మేలు కలిగిస్తుంది, జయం కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. మేలు కలిగిస్తుంది, క్షేమం కలిగిస్తుంది, జయం కలిగించేదిగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? నీ త్రోవలను సరళము చేయను. అది ఎటువంటి త్రోవ అయినా సరే అన్నిటికీ మార్గము ద్వారాలు తెరుస్తాడనమాట. లేకపోతే నీ స్వబుద్ధిని వెళ్ళినప్పుడు మనం అక్కడి వరకు వెళ్తాం, అక్కడ గోరలో పడి అయ్యో అయ్యో ప్రభు అయ్యో ప్రభు అంటాం. అప్పటికి రావాల్సిన నష్టం మనకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మరి దావీదు భక్తుడు కూడా మరి తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ తప్పిపోయిన సందర్భంలో అతను దేవుని చిత్తంలో లేడు. అతనికి మరి దేవుని ఆత్మ వారు తప్పుకున్నట్టుగానే, ఎందుకంటే అతనుకున్న శరీర కోరికల్ని బట్టి అతనికి అక్కడ ఆత్మ తప్పుకున్నట్టుగానే మరి మనము భావించాలి. కాబట్టి మరి అతను చంపిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి దావీదు తన తప్పు తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఏదైతే నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడిందో ఆ శాపాలన్నీ కూడా అతను అనుభవించవలసిన వచ్చింది. సౌలు రాజు కూడా మరి తన రాజ్యం గురించి మరి ఎంత ఒప్పుకున్నా, తప్పు పని చేసేసి ఎంత ఒప్పుకున్నా, సౌలు రాజు మొరపెట్టినా ప్రార్థన చేసినా కూడా దేవుడు నేను నీ పొరుగువానికి నీ రాజ్యం అప్పగించేస్తాను, నీ చేతిలోంచి దాన్ని తీసేస్తాను, నువ్వు అవివేక పని చేసావు, నువ్వు చేయకూడదు చేసావు, ప్రవక్త చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోలేదు కనుక నువ్వు ఇదంతా అనుభవించవలసిందే అని మరి సౌలు రాజు కూడా తగిన శిక్ష ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తుంటాం అనమాట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనము మన పిల్లలకి ఏమి నేర్పించాలి? మన పిల్లలకి ఉంది కదా, బైబిల్లో ఉన్నాయి కదా. మీ పిల్లలకి దేవునికి సంబంధించిన ఆజ్ఞలు కానీ కట్టడాలు కానీ వాళ్ళ వచనాలు కానీ అన్నీ మనము వాళ్ళకి నేర్పించి దానివల్ల ఏంటి ధైర్యం పెంచడానికి ఒక వాక్యం ఉంటుంది, భక్తి కలిగించడానికి ఒక వాక్యం ఉంటుంది, స్తుతించడానికి ఒక వాక్యం ఉంటుంది. ఇవన్నీ కూడా మనము మన బిడ్డలకి నేర్పించి వారిని దేవుని త్రోవలోనే ఉంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి చేయవలసిన ప్రయత్నం అంతా మనము చేయవలసిన బాధ్యత ఎవరిది? మన బిడ్డల ఎడల మనదే బాధ్యత అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియజనాంగమా, మరి ఇప్పుడు మనం దావీదు భక్తుని ద్వారా కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం అనమాట. నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, విధేయతగా ఉండాలి. మరి చాలా మరి ఎలా విధేయతగా ఉండేవాడు? తండ్రి గొర్రెలు మేపమంటే గొర్రెల్నే మేపోడు, తండ్రిని అక్కడికి సైనికుల దగ్గరికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళేవాడు. అంతేగాని చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేసేవాడు కాదు. లోబడటము నేర్పించాడు తల్లి, అతనికి మంచి సుగుణాలు నేర్పించింది. దానివల్లే దావీదు ఉన్నత స్థితికి వచ్చి మరి హృదయానుసారుడిగా మరి బైబిల్ గ్రంథంలో మరి మనం ప్రతి వారము కూడా కీర్తన భాగాల్ని మనం ఎలా చేసుకుంటామో ప్రతి వారం కూడా కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకోవడం అనేది పరిపాటి అనమాట. 73 కీర్తనలు డైరెక్ట్ గా రాశాడు. మరి మిగతా కీర్తనలో కొన్ని ఐడెంటిఫై కరెక్ట్ గా అవ్వలేదు, కానీ దాంట్లో కూడా కొన్ని ఆయన రాసినవి ఉన్నాయన్నమాట. కాబట్టి మనము నమ్మకమైన సాక్షులుగా ఉండి ఆయన ఏ గుణాలు మనలో కోరుకుంటున్నాడో ఆ గుణాల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థనలోనే మనం అన్నీ కూడా ప్రార్థనలోనే జవాబులు పొందుకోవాలి. దర్శనాలు చూడాలి, చిత్తాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మంచి భయభక్తులతో ఉంటే దేవుడు మనల్ని ప్రవర్తన అంతటి అందు అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు దేవుడు నీ మార్గమును త్రోవలను సరళం చేస్తానని ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకుని నడిపించడం గాక. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపజేసి నడిపించడం గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక. ఆమేన్.